స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 32వ భాగం. ఓదార్పు. ఇది జరిగిన కథ. చెన్నై మహానగరం, మార్చి చివరి వారం. ఎండ మండిపోతోంది బయట. మధ్యాహ్నం 2 గంటల సమయం. నేను గాఢ నిద్రలో ఉన్నాను. కాలింగ్ బెల్లం మోగింది. ఉలిక్కిపడి లేచి వెళ్ళి గబగబా వీధి గుమ్మం వైపు చూశాను. గేటు ముందు ఓ పెద్దావిడ, నాకు తెలిసినావిడే, చెమటలు కక్కుతూ నిలబడింది. ఆమె చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. దడదళ్ళాడుతోంది. చటుక్కున వెళ్ళి గేటు తాళం తీసి రండి అన్నాను. ఆమె ఒక్క ఉతుటున లోపలికి రాబోయి తూలి పడిపోబోయింది. పట్టుకున్నాను. చేయి పట్టుకుని మెల్లగా హాల్లోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను. తీసుకుంది. ఎందుకో ఏమిటో భయంతో వణికిపోతోంది ఆవిడ. నాకు భయం వేసింది ఆవిడని చూస్తే. బీపీ ఎక్కువగా ఉందేమో అనిపించింది. ఆవిడ ఉండేది మా పక్క వీధే. నేను మొదటిసారి కుటుంబంతో మద్రాస్ మకాం వచ్చినప్పుడు వాళ్ళింట్లోనే అద్దెకుండేవాడిని. 10 సంవత్సరాలు వాళ్ళింట్లోనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లోంచి మారి ఈ ఇంట్లోకి వచ్చి 20 ఏళ్ళు అయింది. అయినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లన్నింటికీ మేము, మా ఇంట్లో ఫంక్షన్లకి వాళ్ళు వస్తూ పోతూనే ఉన్నాం. అందుకే చనువుగా, ఏంటమ్మా ఎండలో వచ్చారు, పైగా అదోలా ఉన్నారు, ఏమైంది అని మెల్లగా అడిగాను. ఆమె మాట్లాడలేదు. బిక్కమొహంతో చూస్తోంది. ఆవిడ వయస్సు 60 సంవత్సరాల పైమాటే. ఆమెకు తెలుగు రాదు. అందుకే తమిళ్లో అడిగాను. ఒంట్లో బాగా లేదా అమ్మా, నీరసంగా ఉన్నారు అనేసరికి ఆమె కళ్ళలోంచి కన్నీరు ఉబికి వచ్చాయి. దాంతో కంగారుగా, ఏం జరిగిందమ్మా అని మళ్ళీ అడిగాను. ఆమె గద్గద స్వరంతో, రేపు సింగపూర్ ఎడుతున్నాను అంది. నాకు నిజంగానే మెంటలు వచ్చినంత పని అయింది. ఈవిడ సింగపూర్ వెళ్ళడం ఏమిటి? మతి కూడా భ్రమించిందేమో అనిపించింది. సింగపూరా అని కాస్త ఆశ్చర్యంగా అడిగాను. అవును బాబు గారు, అక్కడ చిన్నబ్బాయి ఉన్నాడు కదా అంది. వాళ్ళ చిన్నబ్బాయి కూడా నాకు తెలుసు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్నాడు. 6 నెలల క్రితం ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయింది. ఆ పెళ్లికి నేను కూడా వెళ్ళాను. అతను సింగపూర్లో ఉండడం ఏమిటి? నిజంగానే ఈవిడ మానసిక పరిస్థితి బాగోలేదనిపించి, అదేంటమ్మా, చిన్నబ్బాయి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడుగా, ఆ మధ్యనే పెళ్లి కూడా చేశారుగా, నేను కూడా పెళ్ళికి వచ్చాను కదా అంటూ గుర్తు చేశాను. అప్పుడు ఆవిడ బేరమని ఏడ్ చేసింది. ఊరుకోండమ్మా, ఊరుకోండి, ఈ ఎండన పడొచ్చారు, టీ తీసుకుంటారా అంటూ లేవబోయాను టీ పెట్టడం కోసం. ఆవిడ వారించింది. ఏడు పాపుకుంటూ, పెళ్ళి తర్వాత జరిగిన సంగతులు మీకు తెలియవు బాబు గారు అంటూ చెప్పడం మొదలెట్టింది. విషయం ఏమిటంటే, ఆ అబ్బాయికి అతని భార్య నచ్చలేదుట. దాంతో ఇక్కడ ఉద్యోగం వదిలేసి సింగపూర్లో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళిపోయాట. 3 నెలలు అయిందిట. ఇప్పుడు మెల్లమెల్లగా విషయం అర్థమైంది నాకు. ఈ పెద్దావిడ, ఆమె భర్త కూడా పల్లెటూరు నుంచి పొట్ట చేతితో పట్టుకుని ఒకప్పుడు ఈ మద్రాసు మహానగరానికి వచ్చారు. ఇద్దరూ కష్టపడి గేదెల్ని మేపి పాల వ్యాపారం చేసి పైకి వచ్చారు. 2 ఇళ్ళు సంపాదించారు. 3 పిల్లల్ని కన్నారు. మొదటి సంతానం ఆడపిల్ల. ఆమెకి ఎప్పుడో పెళ్లి చేసేశారు. ఆమె ఏదో ఊళ్ళో సంతోషంగా కాపురం చేసుకుంటోంది. తర్వాత పెద్ద అబ్బాయికి స్వయంగా ఈవిడ అన్న కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. అంటే మేనరికం. మేనగోడల్ని కోడలుగా తెచ్చుకుంది. ఆ పిల్ల కాస్త పెంకి ఘటం. పెళ్లి జరిగిన నెల్లాళ్ళకే వేరే కాపురం పెట్టేసింది. మేనగోడలు కదా, కాస్త తోడుగా ఉంటుందని ఆశపడితే ఆ అమ్మాయి వాళ్ళ పెద్ద కొడుకుని తల్లిదండ్రులకు దూరం చేసింది. పోనీ మనకి 2 ఇళ్ళు ఉన్నాయి కదమ్మా, ఓ ఇంట్లో పోర్షను అద్దెకిచ్చిన వాళ్ళని ఖాళీ చేసేయమంటాను, అందులో మీరు ఉండండి, ఏం చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. దూరంగా అద్దింట్లోకి తన కాపురం మార్చేసింది.
ఆ గాయం మానకముందే రెండో అబ్బాయికి పెళ్లి చేసింది. ఈ పిల్ల కూడా పల్లెటూరులో చుట్టాలమ్మాయే. అట్టే చదువుకోలేదు. ఈ అమ్మాయి అయినా తనకి ఈ పెద్ద వయసులో తోడుగా ఉంటుందని ఆశపడితే ఈసారి కొడుకు వైపు నుంచి ప్రతిఘటన ఎదురైందన్నమాట. అతను సింగపూర్ వెళ్ళిపోయాడు. అతనికి ఆ పిల్ల నచ్చలేదు. ఇప్పుడు బంధువులందరూ ఈ ముసలావిడి మీద ఒత్తిడి తేవడంతో ఈమె టెన్షన్ పడిపోతోంది. ఈమె భర్త అంటే మాటకారి కాదు. దాంతో చిన్న కోడల్ని సింగపూర్ తీసుకెళ్ళి కొడుక్కి అప్పగించి ఆ అమ్మాయి కాపురం నిలబెట్టే బాధ్యత ఈ పెద్దావిడికి అప్పగిస్తూ చుట్టాలందరూ ఓ తీర్మానం చేశారట. అది విషయం. పాపం ఈవిడ కూడా 40 ఏళ్ల నుంచి చెన్నైలోనే ఉంటున్నా పల్లెటూళ్ళలోనే పుట్టి పెరిగింది. చదువు సంఖ్యలు లేవు. సింగపూరు కోడల్ని తీసుకెళ్ళి కొడుక్కి నయానో భయానో నచ్చ చెప్పి ఆ పిల్ల కాపురం నిలబెట్టేందుకు సిద్ధపడింది. అది అది ఇప్పుడు ఆవిడ టెన్షన్. ఇదంతా నా వల్ల అవుతుందా అని భయపడిపోతోంది. దిక్కుతోచని పరిస్థితుల్లో నేనేదో తెలివైన వాడినని, రచయితని కదా అని, మంచివాడినని ఏదో సలహా చెప్పకపోతాడా అని నన్ను వెతుక్కుంటూ మండుటెండలో వచ్చింది. ఈ కథ అంతా విన్న తర్వాత పాపం ఆవిడ మానసిక పరిస్థితి నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమెకు మనోధైర్యాన్ని కలిగించేవాళ్ళు కావాలి. అందుకు నన్ను ఎంచుకుంది. పాపం ఆమె ఎండుటాకులా వణికిపోతోంది. కానీ నేనేం చేయగలను? ఏదో కథలు రాసుకునేవాడిని. వాస్తవిక దృక్పథం వేరు, నా వృత్తి వేరు. నేను ఏం చెప్పి ఈమెను ఓదార్చగలను? ఎలా ధైర్యం చెప్పను? నాకు కూడా ఇలాంటి విషయాల్లో సలహాలు ఇచ్చే అంత అనుభవం లేదు. కానీ ఏదో చేసి ఆమెకు ధైర్యం చెప్పాలి. ఎలా అని ఆలోచించాను. చిన్నప్పుడు నేను విన్న సామెతలు అవి గుర్తు చేసుకుని, చూడండమ్మా, మీరేం అధైర్యపడకండి. మీ అబ్బాయి నాకు తెలుసు కదా, చాలా మంచి కుర్రాడు. కాకపోతే మనలా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన బాపతి కాదు కదా. చదువుకుని ఉద్యోగం చేసే పిల్లలకి ఈ రోజుల్లో తన భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏవేవో ఆశలు కోరికలు ఉంటాయి. మెల్లగా చెబితే అర్థం చేసుకుంటాడు. మనం కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలమ్మా. పిల్లలంటే ఎప్పుడో మనం చేసిన పాపాలకి రూపాలమ్మా. మనం బిడ్డల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా అమ్మా చెప్పు? అంచేత పిల్లల గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. తెలిసింది? ధైర్యంగా కోడల్ని తీసుకెళ్ళండి. కాదనడు. మరీ మొండికేస్తే ఓసారి వెంటనే చెన్నైకి రమ్మని చెప్పండి. నేను రమ్మన్నానని చెప్పండి. నా మాట అంటే ఆ అబ్బాయికి గుడే. నేను చెబితే వింటాడు. చిన్నప్పటి నుంచి అతని తత్వం నాకు తెలుసుగా. అప్పటికి రానంటే నేనే సింగపూర్ వెళ్ళి ఒప్పిస్తాను అంతే. అతనికి నా మాటగా చెప్పండి, తప్పకుండా వింటాడు. ఇంకా పెంకితనంగా వినకపోతే నేను నిజంగానే సింగపూర్ వెళ్ళి అబ్బాయిని ఒప్పించి వాళ్ళ కాపురం నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి అంటూ వచ్చిరాన్ తమిళ్లో ఆవిడికి ధైర్యం చెప్పాను. అప్పుడు ఆవిడ కాస్త కోలుకున్నట్టు కనపడింది. వెంటనే నేను, అమ్మా, మీరు వచ్చి గంట పైన అయింది, 3 దాటింది, నేను టీ తాగాలి, మీరు కూడా తీసుకోవాలి సుమా అన్నాను. ఆవిడ సరే బాబు గారు అంది. దాంతో ఆవిడ భయం, టెన్షను చాలా వరకు తగ్గించగలిగాను అని అనిపించింది నాకు. టీ తాగిన తర్వాత నేను కూడా ఆవిడతో పాటు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టి వచ్చాను. ఏం భయం లేదమ్మా, ఆ అమ్మాయి కూడా ఉందిగా, ధైర్యంగా వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి కూడా అతని కోసం అంత దూరం వచ్చిన తర్వాత అతను కూడా కాదని లేడు అంటూ మరీ బాగా ధైర్యం నూరిపోశాను. మర్నాడు సింగపూర్ వెళ్ళారు. ఆ కుర్రాడు కూడా కాస్త లొంగుబాటులోకి వచ్చి ఆ కోడల్ని లొంగుబాటులోకి వచ్చినట్టున్నాడు. కోడల్ని అబ్బాయికి అప్పగించి పెద్దావిడ సంతోషంగా చెన్నైకి చేరుకుంది.
ఈ కథ సుఖాంతం అయిందన్న సంతోషం ఆటే కాలం నిలవలేదు. పాపం ఆ పెద్దావిడ ఆరోగ్యం క్షీణించిపోయింది రకరకాల బాధల కష్టాల వల్ల. సరే, సింగపూర్ నుంచి వచ్చిన 3 మాసాలకే కన్నుమూసింది. అంతా విధి నిర్ణయం. రేపు మరో కథతో కలుస్తాను. నమస్తే.